లంకడం పరమౌషధం ఇది మీరు వినే ఉంటారు. జనరల్గా మనం సిక్ అయినప్పుడు మన బాడీ తనకు తాను రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో అప్పుడు ఇంకా బెటర్గా రికవర్ చేసుకుంటుంది. ఎస్, ఈ వీడియోలో మనం ఫాస్టింగ్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి అండ్ ఫాస్టింగ్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ ఫాస్టింగ్ ఎవరెవరు చేయకూడదో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ అ వీడియో. జనరల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అండ్ అందులోని న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి మన బాడీ ఆల్మోస్ట్ 60-70% ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో మన డైజెషన్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది అండ్ ఆ ఎనర్జీ మొత్తాన్ని మన బాడీ రిపేర్ చేసుకోవడానికి అండ్ సెల్ఫ్ క్లీన్ చేసుకోవడానికి యూటిలైజ్ చేస్తుంది. 1965లో యాంగస్ బార్బెరీ అనే అతను 385 రోజులు ఫాస్టింగ్ చేసాడంట. సో కావాలంటే మీరు గూగుల్లో యాంగస్ బార్బెరీ అని టైప్ చేయండి, అతని డీటెయిల్స్ వస్తాయి. బట్ మీరు మాత్రం ట్రై చేయకండి. నేను రికమెండ్ చేసేది 24 అవర్స్ టు 72 అవర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 72 అవర్స్ వరకు మన మజిల్ లాస్ మినిమల్గా ఉంటుంది. 72 అవర్స్ తర్వాత మన మజిల్ లాస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవ్వచ్చు. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు అఫ్ కోర్స్ ఫ్యాట్ లాస్ అవుతాం. అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్ లాస్, ఫాస్టింగ్ వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. మనం 2 days ఫాస్టింగ్ చేసినప్పుడు 200%, 3 days చేసినప్పుడు 300% అండ్ 1 week చేసినప్పుడు ఆల్మోస్ట్ 1300% గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ పెరగాలన్నా అండ్ ఫ్యాట్ తగ్గాలన్నా అండ్ మన బోన్ డెన్సిటీ పెరగాలన్నా అంటే బోన్ యొక్క పటుత్వం పెరగాలన్నా కూడా ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ చాలా అవసరం. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన బ్రెయిన్లో కొత్త బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవుతాయి, పాత బ్రెయిన్ సెల్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో మీకు కాగ్నిటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మన బాడీలో అనేక రకాల సెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సెల్స్ కావచ్చు, బ్రెయిన్ సెల్స్ కావచ్చు, బోన్ సెల్స్, మజిల్ సెల్స్, ఇలా రకరకాల సెల్స్ ఉంటాయి. బట్ స్టెమ్ సెల్ అనేది ఒక రా సెల్. ఈ సెల్ ఏ రకమైన సెల్గా అయినా కన్వర్ట్ అవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే స్టెమ్ సెల్ థెరపీ ద్వారా స్టెమ్ సెల్స్ని బ్రెయిన్కి రీచ్ అయ్యేలా ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు బ్రెయిన్లో కొత్త బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవుతాయి. అలాగే కొంతమందిలో మజిల్ ఇంజ్యూరీ అయ్యి మజిల్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టెమ్ సెల్స్ని మజిల్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా కొత్త మజిల్ సెల్స్ క్రియేట్ అయ్యి న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం మినిమం 24 అవర్స్ టు 48 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి. మనలో ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి? మనలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్నే ఇమ్యూనిటీ పవర్ అంటారు. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో వీక్గా ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ చనిపోతాయి. అప్పుడు మన బాడీ కొత్త వైట్ సెల్స్ ప్రొడ్యూస్ చేయమని స్టెమ్ సెల్స్ని ఫోర్స్ చేస్తుంది. అప్పుడు కొత్త వైట్ బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతాయి. ఈ కొత్త వైట్ బ్లడ్ సెల్స్ పాత వైట్ బ్లడ్ సెల్స్ కంటే స్ట్రాంగర్గా, స్ట్రెంగ్తన్గా ఉంటాయి. సో ఆబ్వియస్గా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనం ఎవరైనా చూసి వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్ని బట్టి వాళ్ళ ఏజ్ని కొంతవరకు గెస్ చేయొచ్చు. బట్ కొంతమంది యాక్చువల్ ఏజ్ కంటే యంగ్గా కనిపిస్తారు, కొంతమంది ఓల్డ్గా కనిపిస్తారు. దీనికి కారణం ఏంటి? మన బాడీలో ఉండే సెల్స్. మన బాడీలో ఉన్న సెల్స్ హెల్దీగా, స్ట్రాంగ్గా ఉంటే మనం యంగ్గా కనిపిస్తాం. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయ్యి చనిపోతూ ఉంటే మనకి ఏజింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఫాస్టింగ్ చేయడం ద్వారా ఈ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేసి మన ఏజ్ని పోస్ట్పోన్ చేయొచ్చు. అది ఎలా అంటే మన ప్రతి సెల్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈచ్ క్రోమోజోమ్లో మన డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వటమే మనకి ఏజింగ్ వచ్చినట్టు అనమాట. సో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ప్రొటెక్షన్గా మన క్రోమోజోమ్స్కి చివర ఒక ప్రొటెక్షన్ క్యాప్ ఉంటుంది. దాన్ని టెలిమర్స్ అంటారు. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఈ టెలిమర్ సైజ్ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో ఈ టెలిమర్స్ సైజ్ తగ్గకుండా కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మనం ఏజ్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆటోఫాజీ అంటే మన బాడీలో జరిగే సెల్యులర్ రీసైక్లింగ్. అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని, డెడ్ సెల్స్ని రీసైకిల్ చేసి మనకి ఎనర్జీ కింద ఇస్తుంది. ఈ ప్రాసెస్లో బ్యాక్టీరియాస్ని, వైరస్ని అండ్ ఇన్ఫ్లమేషన్ మాలిక్యూల్స్ని కూడా క్లీన్ చేస్తుంది. మీలో ఆటోఫాజీ స్టార్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ నుంచి 72 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి. బట్ ఆల్రెడీ మీ బాడీ కీటోసిస్లో ఉంటే మేబీ కొంచెం ఎర్లీగా ఆటోఫాజీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఆటోఫాజీ యొక్క బెనిఫిట్స్ అంటే తెలుసుకుందాం.
మన బాడీని డీటాక్స్ చేసే బిగ్గెస్ట్ ఆర్గాన్ లివర్. ఈ లివర్ మన బాడీని ఎంత డీటాక్స్ చేసినా మన బాడీలో ఎంతో కొంత టాక్సిన్స్ ఉండిపోతాయి, ఎందుకంటే లివర్ వాటిని ప్రాసెస్ చేయలేదు. బట్ ఆటోఫాజీ లివర్కి హెల్ప్ చేస్తుంది. అప్పుడు లివర్ ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ని వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ కింద కన్వర్ట్ చేసి ప్రాసెస్ చేసి దాన్ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బాడీ సెల్యులర్ రీసైకిల్ జరుగుతుంది అండ్ సెల్యులర్ రిపేర్ కూడా జరుగుతుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ హార్ట్ సెల్స్ రీసైకిల్ కాలేవు అండ్ సెల్ఫ్ రిపేర్ చేసుకోలేవు. బట్ ఈ ఆటోఫాజీలో మన హార్ట్ సెల్స్ కూడా రిపేర్ అండ్ రీసైకిల్ జరుగుతాయి. దీనివల్ల హార్ట్ నుంచి కొన్ని రిస్క్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఆటోఫాజీ మన ఎంటైర్ డైజెషన్ సిస్టమ్ని రిపేర్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి కారణం లీకీ గట్. ఈ లీకీ గట్ని ఫిక్స్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అండ్ సిబో స్మాల్ ఇంటెస్టైనియల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ని తగ్గిస్తుంది. టోటల్గా చెప్పాలంటే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు 1 వీక్ కనుక ఫాస్టింగ్ చేస్తే ఈ ఆటోఫాజీలో మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 70% వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. ఎప్పుడైతే మీరు 36 అవర్స్ ఫాస్టింగ్ చేస్తారో మన బాడీలో ఉన్న సెల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, బట్ క్యాన్సర్ సెల్స్ మాత్రం వీకెన్ అవుతాయి. సో ఎప్పుడైతే ఆటోఫాజీ స్టార్ట్ అయిందో ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. మనం ఈ వీడియో మధ్యలో ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బాడీలో సెల్యులర్ రిపేర్ జరుగుతుంది, సెల్యులర్ రీసైకిల్ జరుగుతుంది అని. సో మీకు డౌట్ రావచ్చు, ఆటోఫాజీ అవసరమా అని. ఎస్, ఎందుకు అంటే మన బాడీ ఎంత రీసైకిల్ చేసినా ఎంత రిపేర్ జరిగినా సెల్యులర్ రిపేర్ జరిగినా కూడా మన బాడీలో డెడ్ సెల్స్ ఉండిపోతాయి. ఎందుకు అంటే మనకుండే స్ట్రెస్ వల్ల కావచ్చు, మన బాడీలో ఉండే టాక్సిన్స్ వల్ల కావచ్చు, అండ్ మన ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, అండ్ రెగ్యులర్ వర్కౌట్స్ చేయలేకపోవడం వల్ల, ఇలా చాలా రీజన్స్ వల్ల సెల్ రీసైకిల్ అనేది జరగదు అండ్ సెల్ రిపేర్ అనేది జరగకపోవచ్చు. సో ఆటోఫాజీ ద్వారా మాత్రమే మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ని రీసైకిల్ చేసుకోగలం. ఇప్పుడు మన ఫాస్టింగ్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫాస్టింగ్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు ఫాస్టింగ్ ఉండేటప్పుడు ఖాళీగా ఏ పని చేయకుండా ఉండొద్దు. మీరు రెగ్యులర్గా చేసే పనులు కంపల్సరీ చేసుకోండి, ఐడియల్గా మాత్రం ఉండొద్దు. మీకు అవకాశం ఉంటే వాకింగ్ చేయండి, ఇంకా అవకాశం ఉంటే లో ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేయండి. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీరు వాటర్, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ లాంటివి తీసుకోవచ్చు. డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ మాత్రం తీసుకుంటూ ఉండండి. అండ్ మీరు యాపిల్ సిడర్ వెనిగర్ కూడా తీసుకోవచ్చు. లైక్ 1 స్పూన్ ఆఫ్ యాపిల్ సిడర్ వెనిగర్ని మీరు వాటర్లో కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. అలాగే బోన్ బ్రాత్ ఆర్ బోన్ సూప్ని కూడా మీరు తీసుకోవచ్చు, బట్ ఎక్కువ మాత్రం కాదు. లైక్ ఒక చిన్న బౌల్లో మాత్రం తీసుకోండి. లైక్ మ్యాక్సిమం 5-6 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోకూడదు. మీకు మజిల్ క్రాంప్స్ కానీ హెడేక్ కానీ అనిపిస్తే కొంచెం సాల్ట్ వాటర్లో మిక్స్ చేసి తాగండి. మీరు మినరల్ వాటర్ ఇంకా హిమాలయన్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే కొంచెం మినరల్స్ కూడా బాడీకి అందుతాయి. ఫాస్టింగ్లో మీరు ఫ్యాట్ సాల్యుబుల్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. లైక్ ఫిష్ ఆయిల్, విటమిన్ ఏ, ఈ, డి, కే లాంటి విటమిన్స్ని మీరు తీసుకోకూడదు. అండ్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కూడా తీసుకోకూడదు. లైక్ సి విటమిన్ అండ్ బి కాంప్లెక్స్ లాంటివి కూడా మీరు తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫాస్టింగ్ చేసినప్పుడు అన్కంఫర్ట్ అనిపించిన, ఫాస్టింగ్ చేయలేను అని అనిపించిన ఇమ్మీడియట్గా ఫాస్టింగ్ని బ్రేక్ చేయండి. ఫాస్టింగ్ ఈరోజు కాకపోతే 2 days తర్వాత చేయొచ్చు, బట్ లిజన్ టు యువర్ బాడీ. మీరు ఫాస్టింగ్ స్టెప్ బై స్టెప్ చేయండి. ఫస్ట్ మీరు హెల్దీ ఫుడ్స్ తీసుకోండి, ఆ తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి, ఆ తర్వాత ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి. సో డైరెక్ట్గా మీరు ఫాస్టింగ్ చేయొద్దు. నేను డాక్టర్ని కాదు, న్యూట్రిషనిస్ట్ని కాదు, డైటీషియన్ అంతకంటే కాదు. సో మీరు ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే మీ హెల్త్ కండిషన్ బట్టి అవసరం అనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వీలైతే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, కిడ్స్ కానీ ఫాస్టింగ్ చేయకూడదు. అలాగే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ లైక్ షుగర్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, అండ్ లివర్ ఇష్యూస్ కానీ, ఇలాంటి ఎనీ సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఫాస్టింగ్ చేయకూడదు. సో దాట్స్ ఇట్ గైస్. ఫాస్టింగ్ గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, దాని బెనిఫిట్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియోలో
మజిల్ బిల్డింగ్ కోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టిప్స్ ఫాలో అయితే మీ మజిల్ బిల్డింగ్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.